పిన్నెల్లి బ్రదర్స్ అరెస్టుకి సంబంధించి నిన్నటి రోజున హైదరాబాద్లోని కేపీహెచ్బి కాలనీలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ర్యాలీ చేయడం జరిగింది, నిరసన ర్యాలీగా. ఒక పక్క మాట్లాడుతూ ప్రజానాయకుడు పిన్నెల్లి అరెస్టుకు సంబంధించి రానున్న రోజుల్లో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి, ప్రజానాయకుడిగా ఉన్నందుకే చూసి ఓరలేకే ఆ కేసులు పెట్టారు, అక్రమ కేసులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరో పక్క చూసుకుంటేనేమో కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ పూర్తిగా కూటమి ప్రభుత్వం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడగదొక్కడానికి ఆ కేసులు పెట్టిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌరమణి గారు. నమస్కారం అండి. మేడం, ప్రజానాయకుడిగా ఆయన ఎదుగుతున్నందుకు పల్నాడులో ఆయన అధికారంలో ఉన్నటువంటి అన్ని సంవత్సరాలు కూడా ఏ ఒక్క ఫ్యాక్షన్ హత్యలు జరగలేదని, బ్రహ్మారెడ్డి గారు వచ్చాక పూర్తిగా పల్నాడుని రావణ కాష్టంగా మారుస్తున్నారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కారుమూరి వెంకటరెడ్డి, శ్యామల కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారు? మొత్తానికి ప్రజానాయకుడికి చెప్పుకుంటున్నారు కదా పిల్లల్ని, ఏమంటారు? ముందు అసలు నేను అడిగేది ఏంటంటే, శ్యామల గారు ఎందుకు మరి ధర్నా మాచర్లలో చేయలేదని అడుగుతున్నా. పల్నాడు పౌరుషం ఉంటుంది కదా, మరి పల్నాడు పౌరుషం చూపించాల్సింది అక్కడ కదా. కాకినాడలో పుట్టిన ఈవిడ పల్నాడు పౌరుషం గురించి మాట్లాడుతుంది కదా. సో మరి ఈవిడ అక్కడ ఎందుకు చేయలేదు? మరి గతంలో చంద్రబాబు నాయుడు కోసం తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ వీళ్ళందరూ కూడా ధర్నా చేస్తే మరి కేటీఆర్ ఏమన్నారు? మీ ధర్నాలన్నీ మీ రాష్ట్రంలో పెట్టుకోండి, ఇక్కడగా చేయడం అన్నాడు. మరి వాళ్ళు బయటకు వచ్చి ఎందుకు ఆయన మాట్లాడటం లేదు? పిన్నెల్లి ఎవడు, అసలు ఇక్కడ ఎందుకు చేస్తున్నావు అని అడగాలిగా. శ్యామల్ని కుకట్పల్లిలో ఎందుకు చేస్తున్నావు అని. ఇక కుకట్పల్లిలో ఆంధ్రోళ్ళు ఎక్కువ ఉంటారని చేస్తోంది అక్కడ. ఇంకొకటి ఏంటంటే, పాపం నిన్ననే కదా రోజా గారు కూడా, ఈ మధ్యకాలంలో వీళ్ళందరూ మాట్లాడారు కదా, ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వెళ్ళిపోతాడు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్ళిపోతాడు, లోకేష్ హైదరాబాద్ వెళ్ళిపోతాడని. మరి వీళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళిపోతే మీరెందుకు హైదరాబాద్లో ధర్నాలు చేస్తున్నారు? మీరు వెళ్ళి మీ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు చేయాలి, ఎక్కడా తాడేపల్లిలో. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండడు కాబట్టి యలహంకలో చేయాలి. న్యాయంగా అయితే యలహంక ప్యాలెస్ ముందు కూర్చుని ఆవిడ బైఠాయించి చేయాలి. మరి ఎందుకు చేయలేదు పాపం? అర్థం కాలేదు మనకి. దీనికి వివరణ ఆవిడ ఇవ్వాలి. పైగా ఏంటి, చాలా గొప్ప నాయకులు వీళ్ళందరూ. పాపం స్వాతంత్రోద్యమంలో పాల్గొని వీళ్ళందరూ పాపం వచ్చారు బయటికి. అంటే మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది, మంచిగా లేకపోతే ఏం చేస్తారు? అడ్డంగా నరికేస్తారా? అంటే ఏం చెప్తున్నారు మీరు? ఎవరిని నరికేస్తారు? ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? శ్యామల్ని అడుగుతున్నాం మనం. కారుమూరి వెంకటరెడ్డి ఆయన ఏమంటున్నాడు? ఆయన పూర్తిగా వచ్చేసి అసలుకి నారా లోకేషే ఈ జంట హత్యలకు ప్రోత్సహించాడు, బ్రహ్మారెడ్డే ప్రోత్సహించాడు, వాళ్ళ హత్యలు చేసుకొని ఏమీ తెలియని పిన్నెల్లి నారా లోకేష్ పని పాటు లేదా? నారా లోకేష్ ఎందుకు ప్రోత్సహిస్తాడు? అసలు ఏ రకంగా సంబంధం అండి? ఇప్పుడు మీరేమో ఈవీఎంల్లో రిగ్గింగ్ జరిగింది కాబట్టి వాళ్ళు బద్దలు కొట్టేస్తారా? రిగ్గింగ్ జరిగితే అప్పుడు ఈవీఎంలన్నీ బద్దలు కొట్టేస్తారు ఎవడైనా? అంటే మనకు తెలియదు ఇది. మరి మీరు రిగ్గింగ్లు చేసినప్పుడు రిగ్గింగ్ జరిగిందంటారు అక్కడ? మనకు తెలియదు, వాళ్ళ టైంలో జరిగిందేమో మనకు తెలియదు అంటున్నా. ఇప్పుడు 2019లో వాళ్ళు రిగ్గింగ్ చేసి నెగ్గారేమో అంటున్నా, మనకు తెలియదని. అయితే 151 సీట్లు ఎలా వచ్చాయి వాళ్ళకి? ఇప్పుడు వాళ్ళు రిగ్గింగ్ జరగడం వల్లే చంద్రబాబు నాయుడు నెగ్గాడు అన్నారు కదా. సో మీరు రిగ్గింగ్ చేసి 151 సీట్లు తెచ్చుకున్నారా అని అడుగుతున్నా. అదేవిధంగా ఇక్కడ పిన్నెల్లి రిగ్గింగ్ జరిగింది అన్నాడు. ఎందుకు ఆయన కోపం వచ్చింది? అసలు మీకు ఎట్లా తెలుసు వాళ్ళు ఎవరికి ఓటేసారో మనకు ఎలా తెలుస్తుంది? మీరు పగలగొడితే, పైగా మీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? కోపం రాదా, బీపీ వస్తే పగలగొట్టరా అని అడిగాడు. మీరేమో పగలగొట్టలేదన్నారు. ఎవరు? పిన్నెల్లి. సో ఇప్పుడు ఈ విషయం అది కాదు, ఇప్పుడు కేసు అది కాదు కదా. పిన్నెల్లి అరెస్ట్కి సంబంధం ఈవీఎంలు పగలగొట్టడం కాదు. ఇప్పుడు మెయిన్గా ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు, బయటకు వచ్చాడు, అది అయింది. ఇప్పుడు జంట హత్యల కేసులో అరెస్ట్ చేశారు. జంట హత్యల కేసులో అరెస్ట్ చేయలేదు. వీళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్తే సుప్రీంకోర్టు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు, అసలు వీళ్ళు బయట ఎందుకున్నారు, వెంటనే లొంగిపోమంటే వీళ్ళ లాయర్లు 15 రోజులు టైం అడిగారు. ఇంకా గత్యంతరం లేక నిన్న వచ్చి లొంగిపోయారు. లొంగిపోతే దాని గురించి ఏం రాసింది సాక్షి? ఎక్కడ అక్రమంగా వీళ్ళని లొంగిపోమన్నారు, అరెస్ట్ చేశారు అన్నట్టు మాట్లాడింది తప్ప సుప్రీంకోర్టు తీర్పు గురించి ఎక్కడ చర్చించలా. అందుకని వీళ్ళు నిజాలు మాట్లాడరు. ఇంకొకటి, కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు, ఆయన మాట్లాడడం ఏంటి అసలు? పిన్నెల్లి లాంటి మంచి వాళ్ళు ఏంటి, ఇంకా వాళ్ళు ఏదో మంచి మాటలు ఏవో చెప్పారు పాపం. ప్రజానాయకులు అంటే ఏంటి? ప్రజలందరూ పారిపోయారు కదా, తెలుగుదేశం వాళ్ళందరినీ తరిమేశారు కదా. అప్పుడు ప్రజానాయకుడు అంటే ఏంటి? గన్నులు పట్టుకుని భయపెడుతూ ఊరంతా తిరగడం, ఆ సినిమాల్లో లాగా ప్రజల్ని బాంచందరా అని బతుకుతారా? అది కాదు కదా. కాబట్టి ఇవాళ అసలు పిన్నెల్లి మంచివాడు అనే సర్టిఫికెట్ మీరు ఎలా ఇస్తున్నారు? పిన్నెల్లి సోదరుల గురించి వాళ్ళ నియోజకవర్గంలో వెళ్ళి అడగండి, వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు చెప్తారు, ప్రజలే చెప్తారు. ఇక్కడ కూర్చుని హైదరాబాద్లో కూర్చుని శ్యామలు చెప్పడమును,
అక్కడెక్కడో వేమూరుకి చెందిన కారుమూరు చెప్పటం కాదు, లోకల్ వాళ్ళని వెళ్ళి అడిగి వీడియోలు తీసి పెట్టండి దమ్ముంటే. అప్పుడు తెలుస్తుంది కారుమూరికిను శ్యామలకిను వాళ్ళు ఏం చెప్తారు, అసలు పిన్నెల్లి బ్రదర్స్ అంటే ఎట్లాంటి భయం ఉంది, వాళ్ళు ఏమేమి పనులు చేశారు, ప్రజలు ఎలా భయభ్రాంతులకు గురి చేశారు, ఎట్లా తరివి కొట్టారు తెలుగుదేశం వాళ్ళని. ఇవాళ నర్రూప రాక్షసుడు ఎవరు లోకేష్, నర్రూప రాక్షసుడు బ్రహ్మానందం ఏం మాట్లాడుతున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం. బుద్ధి ఉందా అసలు మీకు? మీరు ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు? ఇప్పుడు వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళు రారు, ఎవరు రోజా చెప్తోంది వీళ్ళ పని అయిపోయింది, ఇంకా ప్రజలు ఇంకా అసలు వీళ్ళని నమ్మట్లేదు. 2029లో వీళ్ళకి అసలు ఏంటి పాతాళానికి తొక్కేస్తారట ప్రజలు. ఇప్పుడు మిమ్మల్ని తొక్కేశారమ్మా, అది చూసుకోండి. మీరు తొక్కబట్టే ఈరోజు మీరు గజగజ వణికి అబద్ధాలు ఆడుతున్నారు. అందరూ జైలుకి వెళ్తున్నారు, ఇవాళ ఎవరో కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మీరందరూ తప్పు చేయకపోతే సుప్రీంకోర్టు వరకు ఎందుకు పరిగెట్టారు? హైకోర్టు చెప్పగానే వెళ్ళి లొంగిపోవాల్సింది, మీ నిజాయితీ ప్రూవ్ చేసుకోవాల్సింది. లాస్ట్ మినిట్ వరకు ఎందుకు పోరాటం చేస్తున్నారు? అక్కడే తెలుస్తుంది మీ నిజాయితీ ఏంటో. కాబట్టి ఇవాళ పిన్నెల్లి సోదరుల విషయంలో శ్యామల చేయాల్సింది యలహంకలో పోరు, ఆవిడ ఒకవేళ కావాలనుకుంటే, కారుమూరు చేయాల్సింది వేమూరులో, లేదంటే దమ్ముంటే ఇద్దరికి మాచర్లకు వెళ్ళి నడిబొడ్లో కూర్చుని చేయమనండి, ప్రజల దగ్గర తీర్పు కోరమనండి, అప్పుడు మాట్లాడతాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.